మనం కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకంటే సిట్ పైన మొదట్లో విశ్వాసం తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు విశ్వాసం లేదు అంటుంది. సిబిఐ విచారణతో కొత్తగా వచ్చేటటువంటి అంశాలు ఏమన్నా వెలుగులోకి ఉండే అవకాశాలు ఉంటుందా? ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి నష్టం ఏంటి? సిస్టమ్ మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. సీసీ ఫుటేజ్ మాయమైంది అని అంటున్నారు. సీసీ ఫుటేజ్ ని ధ్వంసం చేసి ఆ డిస్క్ ని ధ్వంసం చేసిన హెడ్ కానిస్టేబుల్ ని వెతికి మరి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కొంచెం మీరు అదే గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి న్యాయం జరగాలని మీరు మాట్లాడుతున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం మీరు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కావట్లా. రాజకీయాలు శవ రాజకీయాలు ఎవరి పార్టీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని చంపి గూడి చేస్తే రాజకీయాలా చేసి శవ రాజకీయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. శవంగా మార్చి సిగ్గుండాలండి మాట్లాడడానికి. జరిగి గూడి చేస్తే దాని గురించి ప్రతిపక్షం వచ్చావు. సరే, ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఈవినింగ్ క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇదే నాగరాజు వల్ల నేను సూసైడ్ చేసుకుంటానని ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. మీరు ఒక ప్రభుత్వం, తుక్కుమాలిన ప్రభుత్వం. మీ ప్రభుత్వం టీడీపీ కాదు, మీ పార్టీ బూడిద పార్టీ. మీ పార్టీకి బూడిద పార్టీని పెట్టాలి. మీరు టీడీపీ కాదు, బూడిద పార్టీ మీది బూడిద పార్టీ. మీ నామకరణం బూడిద పార్టీ. మీరు ప్రభుత్వం పరంగా మీరు ఆ తల్లికి న్యాయం మీది ఖచ్చితంగా టీడీపీ పేరు మార్చుకొని మాది బూడిద పార్టీ ఏం చేసింది? మీరు రాష్ట్రాన్ని బూడిద పార్టీ చేస్తున్నారు, శ్మశానం చేస్తున్నారు. ఒక లాకప్ జరిగితే రాజకీయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పోయేంత వరకు వ్యవస్థలు మేలుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి పోయే వరకు చంద్రబాబు నాయుడు తెలియదా? జగన్మోహన్ రెడ్డి పోయే వరకు లోకేష్ తెలియదా? మీ పౌరులు ఏం చేస్తున్నారు? మీ టీజీ ఏం చేస్తున్నారు? మీ సిపి ఏం చేస్తున్నారు? గుడ్డిగా మీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయే వరకు మీకు తెలియదా? మసూరెడ్డి గారు మేడం కంటిన్యూ బాని. మసూరెడ్డి గారు ఈ రోజు మీరు అధికారంలో లేకపోయేసరికి మాకు సిబిఐ కాదండి, సిట్ అనే ఒక వ్యవస్థ ఉంది, విచారణ జరుగుతుంది. దాన్ని విచారణ నిమిత్తం నిజాలు బయటకు వస్తాయి. దోషులు ఎవరైనా సరే ఈ సంఘటనలో శిక్ష పడాల్సిందే అనేది మా స్టాండ్. అరే కాదండి, గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అరే ఒక డాక్టర్ ని నడి వీధిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 మళ్ళీ వస్తాను. ఈ అంశంపై మాట్లాడేందుకు చింతకాయల గారు సీనియర్ సిటిజన్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. ఓటు కృష్ణ గారికి ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శివధరన్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, అక్కడ విశ్లేషకుడు మహిళకు శుభ సాయంకాలం. ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి దీనిపైన?